హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మదన్ పారి. మనమైతే ఈరోజు అయితే మల్లె తోటలో ఉన్న తేజ అన్న షెట్కి అయితే వచ్చినాం. మనం లాస్ట్ వీడియోలో అయితే ఇక్కడైతే కటింగ్ అయితే అలా కంప్లీట్ అయితే చేయలేదు. మనమైతే ఈరోజు ఇక్కడైతే ఈ వీడియోలో అయితే మనమైతే అన్న వాళ్ళు కటింగ్ అయితే వేసినారు. ఆ వీడియో అయితే మీకైతే డీటెయిల్గా అయితే చూపించాను, మీరు కూడా అయితే చూసేయండి. ముందుగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ అయితే చేసుకొని ఆన్లైన్ అయితే పెట్టుకోండి, కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఆలస్యం లేకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే లాస్ట్ వీడియోలో చూసుకున్నట్టు ఈ గణపతికి అయితే కలరింగ్ అయితే వేయలేదు, ఇప్పుడైతే కలరింగ్ అయితే వేస్తున్నారు. ఇంకా మనకైతే జ్యువెలరీ వరకు కొందన వరకు అయితే అన్న వాళ్ళు అయితే ఇంకా రెడీ అయితే చేయలేదు. మనకి గణపతి చూసుకున్నట్టయితే మనకి చందమామ నుంచి అయితే సైడ్కి అయితే వచ్చారు. మనకి పైన చూసుకున్నట్టయితే 2 మూషిక వాహనాలు అయితే ఇచ్చినారు, అటు సైడ్ కూడా ఒక మూషిక వాహనం అయితే ఇచ్చినారు. దీని హైట్ చూసుకున్నట్టయితే దాదాపు 10 feet 9 feet అయితే ఉంది. అయితే మనకి లాస్ట్ టైం చూసుకున్నట్టయితే ఈ గణపతికి అయితే కలరింగ్ అయితే వేయలేదు, అలాగే పంచు కూడా ఏమైతే అసలు కంప్లీట్ అయితే చేయలేదు, స్టార్ట్ అయితే చేయలేదు. ఇప్పుడైతే అన్న వాళ్ళు అయితే కలరింగ్ అయితే కంప్లీట్ అయితే చేశారు, పంచ వరకు కూడా కంప్లీట్ అయితే చేస్తున్నారు. ఈ గణపతి హైట్ చూసుకున్నట్లయితే దాదాపు 13 feet అయితే ఉంది. ఇక ఈ మోడల్ చూసుకున్నట్లయితే ముంబై మోడల్ గణపతి. ఈ గణపతి వచ్చేసి మనకి 4 చేతులతో మనకైతే దర్శనం అయితే ఇస్తున్నారు. ఇప్పుడైతే మీకైతే ఫ్రంట్ దగ్గరలో చూసుకున్నట్లయితే మీకైతే డీటెయిల్గా చూపిస్తాను, ఎలా ఉందో చూసేయండి. పంచి చూసుకున్నట్టయితే ఒరిజినల్ పంచి అయితే అన్న వాళ్ళు అయితే వేస్తున్నారు. ఆ కుందన వర్గాన్ని సూపర్ అంటే సూపర్గా వేస్తున్నారు అన్న వాళ్ళు. గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ టైం ఈ గణపతి కూడా కలరింగ్ అయితే వేయలేదు, ఇంకా పంచ వర్క్ కూడా స్టార్ట్ అయితే చేయలేదు. ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను కలరింగ్ కూడా. ఇప్పుడైతే కలరింగ్ అయితే కంప్లీట్ అయితే చేస్తున్నారు, మనకి పంచ వర్క్ కూడా కంప్లీట్ అయితే చేస్తున్నారు. దీనికి గణపతికి వచ్చేసి మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఆర్చ్ అయితే ఇస్తారంట, మీకైతే ఆర్చ్ అయితే చూపిస్తాను, చూసేయండి. గైస్ దీని ఆర్చ్ వచ్చేసి మనం ఇందాక చూపించిన ఆర్చ్లో ఒక ఆర్చ్ అయితే దీనికైతే ఫిక్స్ అయితే చేస్తారంట. ఇప్పుడైతే మీకైతే వీడియో క్లియర్గా అయితే చూపిస్తాను, చూసేయండి. అది లాస్ట్ గణపతి చూసుకున్నట్టయితే సైడ్కి అయితే వచ్చా ఉన్నాడు. దీని హైట్ చూసుకున్నట్టయితే 12 feet అయితే ఉంది. ఇంకా కొందన వరకు అయితే అన్న వాళ్ళు అయితే ఇంకా ఫిక్స్ అయితే చేయలేదు, జ్యువెలరీ శాల్వా ఇంకా అన్నీ అయితే. మనమైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు దీనికైతే కలరింగ్ వర్క్ అసలు కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడైతే మనకైతే అన్న వాళ్ళు అయితే కలరింగ్ అయితే వేస్తున్నారు, ఇంకా కొందన వర్క్ కూడా వేస్తున్నారు. ఇంకా జ్యువెలరీ అయితే వేయాల్సింది మనకైతే. ఇప్పుడైతే మీకైతే ఈ గణపతిని చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి వర్మ. గైస్ ఈ గణపతి హైట్ చూసుకున్నట్టయితే 12 feet అయితే ఉంది. మనకి గణపతికి అయితే బ్యాక్గ్రౌండ్ లో వచ్చి ఆచి అయితే వస్తుందంట, ఇంకా అన్న వాళ్ళు అయితే ఫిక్స్ అయితే చేయలేదు. మీకు ఆచి అయితే ఒకసారి అయితే చూపిస్తాను, ఎలా ఉందో చూపించండి. ఓనర్ ఇతనా? ఏ బుడ్డారా ఇట్రా, నువ్వేనా ఓనరా? నీ పేరు చెప్పు. గైస్ ఇప్పుడు మనం చూపించిన గణపతికి వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆచి అయితే ఇది వస్తుందంట, మనకి ఫిక్స్ అయితే చేయలేదు. దీనికైతే మన అన్న వాళ్ళు కలరింగ్ వేసి మనకి డైరెక్ట్ గా ఆచి అయితే ఫిక్స్ అయితే చేస్తారంట. ఎద్దులైతే వస్తాయంట, అలాగే మనకి మీకైతే ఎద్దులైతే చూపిస్తాను, చూడండి. గైస్ ఇప్పుడు మనం ఇందాక చూపించిన బ్యాక్గ్రౌండ్ లో కనపడుతున్న గణపతికి అయితే ఈ ఎద్దులైతే వస్తాయంట. ఫ్రంట్ 2 ఎద్దులైతే ఇచ్చినారు అన్న వాళ్ళు. చూసుకున్నట్టయితే దాని బాడీ చూసుకున్నట్టయితే సూపర్ ఉన్నాయి, ఒరిజినల్ ఎద్దుల లాగా అయితే ఉన్నాయి. బాడీ చూసుకున్నట్టయితే 6 ప్యాక్ అయితే ఇచ్చినారు అన్న వాళ్ళు. గైస్ మా తమ్ముడు చూసుకున్నట్టయితే ఎద్దు మీద అయితే ఎక్కున్నాడు, రైడ్ అయితే చేస్తున్నాడు. మనకి 2 ఎద్దులు వచ్చేసి మనకైతే ఆ గణపతి ముందైతే ఇస్తున్నారంట, రథం లాగా. మనకి దీనికి రథం వచ్చే గైస్ ఈ ఎద్దులు చూసుకున్నట్టయితే మనకి ముందైతే ఇస్తారంట గణపతికి. మీకు ఆ గణపతి అయితే చూపిస్తాను. ఈ ఎద్దులు చూసుకున్నట్టయితే సూపర్ ఉన్నాయి, అసలు బాడీ చూసుకున్నట్టయితే ప్యాక్ అయితే ఇచ్చినారు. మా తమ్ముడు చూసుకున్నట్టయితే దాని ముందుకి అయితే ఆడుకుంటున్నాడు. గైస్
ఇప్పుడు చూస్తున్న ఎద్దులు అయితే మనకైతే ఈ గణపతికి అయితే మనకైతే ఫిక్స్ అయితే చేస్తారంట అన్న వాళ్ళు. మనకి అలాగే దీనికైతే మనకి బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుందంట. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా అయితే మీకైతే ఒకసారి అయితే చూపిస్తాను గైస్. ఆ గణపతికి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే ఇదైతే ఫిక్స్ అయితే చేస్తారంట. దీనికి ఇంకా కలరింగ్ వేసి అయితే డైరెక్ట్గా అయితే అన్న వాళ్ళు అయితే ఫిక్స్ అయితే చేస్తారంట. ఈ గణపతికి అయితే కలరింగ్ ఇంకా జ్యువెలరీ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకైతే అన్న వాళ్ళు అయితే జ్యువెలరీ వర్క్ అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయితే చేశారు. ఈ గణపతి చూసుకున్నట్టే కాళ్ళ మీద కాళ్ళు వేసుకున్నట్టు గణపతి మనకైతే దర్శనం అయితే ఇస్తున్నారు. దీని హైట్ చూసుకున్నట్టయితే దాదాపు 12 feet అయితే ఉంది. మనకి ఇంకా పంచి అయితే మనకైతే అన్న వాళ్ళు అయితే ఇంకా ఫిక్స్ అయితే చేయలేదు. ఈ గణపతి కూడా అన్ని బుకింగ్ అయితే అయిపోయాయి. మనకి ఇక్కడ కవర్లు వేసిన అయితే బుకింగ్ అయితే అయిపోయాయి. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇంకొక ముంబై మోడల్ గణపతి అయితే ఉంది. ఈ గణపతి కూడా మనకి సైడ్కి అయితే కూర్చున్నాడు. ఈ గణపతి చూసుకున్నట్టయితే దాదాపు 12 feet అయితే ఉంది. ఈ గణపతి కూడా దీనికి కూడా కలరింగ్ అయితే అయిపోయింది. ఇంకా జ్యువెలరీ వర్క్ అయితే ఇంకా అన్న వాళ్ళు అయితే ఫిక్స్ అయితే చేయాల్సింది. మనకి పంచె చూసుకున్నట్టయితే పంచె కూడా కలరింగ్ అయితే అవ్వలేదు. ఇప్పుడైతే కలరింగ్ అయిపోయింది. మనకి పంచ్ అయితే కొన్ని అన్న వాళ్ళు అయితే కట్టేస్తున్నారు. ఇప్పుడైతే మీకైతే దీన్ని అయితే డీటెయిల్గా అయితే చూపిస్తాను. మనకి సోమవారం అయితే 4 చేతులతో అయితే దర్శనం అయితే ఇస్తున్నారు. మనకి దీని హైట్ చూసుకున్నట్టయితే దాదాపు 12 feet 13 feet అయితే ఉంది. ఈ గణపతి మోడల్ వచ్చేసి మనకైతే ముంబై మోడల్ గణపతి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి పంచ్ అయితే మనకి ఒరిజినల్ పంచ్ అయితే అన్న వాళ్ళు వేశారు. ఇక్కడ మనకి నెల్లూరులో ఎక్కడ చూసుకున్నట్టయితే మనకైతే ఈ వర్క్ అయితే ఎక్కడైతే చేయలేదు. ఒరిజినల్ పంచ్ కానీ ఆ కుందన వర్క్ కానీ అన్న వాళ్ళు అయితే ఇక్కడైతే స్పెషల్గా అయితే మనకైతే రెడీ అయితే చేస్తున్నారు. గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక మోడల్ అయితే ఉంది. గణపతి వచ్చేసి మనకైతే హంస మీద అయితే కూర్చున్నాడు. మనకి హైట్ చూసుకున్నట్టయితే దాదాపు 10 feet అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే ఆర్చ్ అయితే ఇచ్చినారు. వినాయకుడు చూసుకున్నట్టయితే మనకి సైడ్కి అయితే వచ్చి ఉన్నాడు. దీని కూడా కలరింగ్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఇంకా మనకి జ్యువెలరీ వర్క్ కిరీటానికి అయితే కొట్టాల్సింది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అన్ని అవే మోడల్స్ అయితే ఉన్నాయి. అన్న వాళ్ళు చూసుకున్నట్టయితే మనకైతే చెమ్కీలు అయితే వేస్తున్నారు ఈ గణపతికి. ఇటు సైడ్ తీసుకున్నట్టయితే అన్ని అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క మోడల్కి ఒక కలరింగ్ అయితే వేస్తున్నారు. దీనికైతే కలరింగ్ అంతా పూర్తి అయితే అయిపోయింది. నెక్స్ట్ షెడ్కి అయితే పోదాం. గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక గణపతి అయితే ఉంది. ఈ మోడల్ చూసుకున్నట్టయితే మనకైతే నాగపాము మీద అయితే గణపతి అయితే కూర్చున్నారు. మనకి పైన చూసుకున్నట్టయితే 5 శేషనాగులు అయితే ఇచ్చినారు. మనకి పక్కన చూసుకున్నట్టయితే అమ్మవారిని అయితే ఇచ్చినారు. మనకి గణపతి హైట్ చూసుకున్నట్టయితే మనకైతే 10 feet దాకా అయితే ఉంది. దీనికి కూడా అయిపోయింది కలరింగ్. ఇంకా మనకి చెమ్కి వర్క్ అయితే ఉంది ఈ గణపతికి. ఇటు సైడ్ తీసుకున్నట్టయితే అన్ని అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క మోడల్కి ఒక కలరింగ్ అయితే వేస్తున్నారు అన్న వాళ్ళు. కలరింగ్ కూడా ఇక్కడైతే డిఫరెంట్ గా వేస్తున్నారు అన్న వాళ్ళు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక బొజ్జ వినాయకుడు అయితే ఉన్నాడు. ఈ గణపతి చూసుకున్నట్టయితే మనకైతే ఫ్లవర్ మీద అయితే కూర్చున్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే అలాగే ఫ్లవర్ అయితే ఇచ్చినారు. మనకి గణపతి హైట్ చూసుకున్నట్టయితే 5 feet అయితే ఉంది. మనకి తల భాగం అయితే ఇచ్చినారు. దీనికి కూడా కలరింగ్ అయితే అయిపోయింది. మనకి ఇంకా చెమికి వర్క్ అయితే కొట్టాల్సింది. ఇచ్చారంటే అన్ని అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క మోడల్ ఒక కలరింగ్ అయితే ఇస్తున్నారు. మనమైతే ఇప్పుడైతే నెక్స్ట్ షీట్కి అయితే పోదాం. గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ అయితే ఉంది. ఈ గణపతి చూసుకున్నట్టయితే మనకైతే సింహాసనం మీద అయితే కూర్చున్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే ఆర్చ్ అయితే ఇచ్చినారు. మనకి ఆర్చ్లో కూడా ఇటు సైడ్ చూసుకున్నట్టయితే రావణ్ అయితే ఇచ్చినారు. అటు సైడ్ చూసుకున్నట్టయితే రావణాసుని అయితే ఇచ్చినారు. పైన చూసుకున్నట్టయితే మనకైతే సూర్య భగవాన్ అయితే ఇచ్చినారు. మనకి గణపతి హైట్ చూసుకున్నట్టయితే దాదాపు 11 feet అయితే ఉంది. దీనికి కూడా కలరింగ్ అయితే అయిపోయింది. చెమ్కి వర్క్ కూడా అయిపోయింది. ఈ బొమ్మ అయితే రెడీగా ఉంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అన్ని అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క మోడల్కి ఒక కలరింగ్ అయితే వేసినారు. ఇటు సైడ్ అంతా అన్ని అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కలరింగ్ అయితే వేస్తున్నారు అన్న వాళ్ళు. ఇటు సైడ్ తీసుకున్నట్టయితే ఇంకొక మోడల్ అయితే ఉంది.
గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణపతి చూసుకున్నట్టయితే మనకి సింహాసనం మీద అయితే కూర్చున్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ లో పైన చూసుకున్నట్టయితే కృష్ణుని అయితే ఇచ్చినారు. మనకి కింద చూసుకున్నట్టయితే మనకైతే మీరాబాయిని అయితే ఇచ్చినారు. ఈ గణపతి హైట్ చూసుకున్నట్టయితే మనకైతే 10 feet దగ్గర అయితే ఉంది. దీని కూడా కలరింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా చెమికి వర్క్ అయితే ఉంది. ఆల్మోస్ట్ అయితే చెమికి వర్క్ కూడా కొట్టేస్తున్నారు. మనకైతే ఇంకా కిరీటానికి అయితే కొట్టాల్సింది. ఈ షెడ్ లో ఇది ఒకటే మోడల్ ఉంది. ఇంకా ఫ్రంట్ కూడా ఇంకా అదే మోడల్ అయితే ఉంది. కలరింగ్ అయితే సూపర్ చేస్తున్నారు అన్న వాళ్ళు. అన్ని చేయడం ఇవంతా అన్ని ముంబై మోడల్స్ గణపతులు. ఇప్పుడైతే మనమైతే నెక్స్ట్ షెడ్కి అయితే పోదాం. ఇక్కడ చూసుకున్నట్టయితే అన్న అయితే మనకైతే ఐస్ అయితే వేస్తున్నారు. చూసుకున్నట్టయితే ఇంకొక గణపతి అయితే ఉంది. ఈ మాల్లో చూసుకున్నట్టయితే మనకైతే నంది మీద అయితే గణపతి అయితే కూర్చున్నాడు. మనకి దీని హైట్ చూసుకున్నట్టయితే మనకైతే 8 feet అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే సూర్య భగవాన్ అయితే ఇచ్చినారు. మనకి కిరీటం వెనకాల మనకి దీనికి కూడా మనకైతే కటింగ్ అయితే అయిపోయింది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇంకో మాల్ అయితే ఉంది. ఇక్కడ ఈ మాల్లో చూసుకున్నట్టయితే మనకైతే గణపతి అయితే సింహాసనం మీద అయితే కూర్చున్నాడు. మనకి కింద చూసుకున్నట్టయితే ఒక ఏనుగు అయితే ఇచ్చినారు. అటు సైడ్ ఒక ఏనుగు అయితే ఇచ్చినారు. మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే ఆచ్ అయితే ఇచ్చినారు. దీనికి కూడా కటింగ్ అయితే అయిపోయింది. ఇటు సైడ్ అంతా అన్ని 50 మాల్స్ అయితే ఉన్నాయి. ఒక మాల్ గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే అన్న అయితే పెయింట్ అయితే కొడుతున్నాడు. కలరింగ్ అయితే వేసినారు అన్న. ఈ గణపతి అయితే మీకైతే ఇందాకైతే చూపించేశాను అనమాట. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ అయితే ఉంది. ఈ గణపతి చూసుకున్నట్టయితే ముంబై మోడల్ గణపతి సైడ్కి అయితే దర్శనం అయితే ఇస్తున్నారు. మనకి ఫ్రంట్ సైడ్ దీనికంతా మనకి ఫ్రంట్ అయితే గుర్రాలు అయితే వస్తాయంట. మీకైతే ఇప్పుడు చూపిస్తాను. గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ అయితే ఉంది. ఈ గణపతి చూసుకున్నట్టయితే దాదాపు 12 feet అయితే ఉంది. ఈ గణపతి అయితే మనకైతే కృష్ణ రూపంలో అయితే ఇచ్చినారు. ఈ గణపతి మోడల్ వచ్చేసి మనకైతే ముంబై మోడల్ గణపతి అయితే మనకైతే పీఠం మీద అయితే కూర్చున్నారు. మనకి ఈ గణపతి కూడా ఆల్మోస్ట్ అయితే జ్యువెలరీ వర్క్ కొందన వర్క్ అయితే అయిపోయింది. ఇంకా కొంచెం ఫైనల్ టచ్ అయితే జ్యువెలరీ వర్క్ అయితే ఉంది. దీని హైట్ చూసుకున్నట్టయితే 12 feet అయితే ఉంది. గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక ముంబై మోడల్ గణపతి అయితే ఉంది. ఈ గణపతి కూడా పీఠం మీద అయితే కూర్చున్నాడు. ఈ గణపతి చూసుకున్నట్టయితే దాదాపు 12 feet అయితే ఉంది. దీనికి కూడా అయిపోయింది. దీనికి జ్యువెలరీ వర్క్ కొందన వర్క్ అయితే అయిపోయింది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ అయితే ఉంది. ఈ మోడల్లో చూసుకున్నట్టయితే ఇది కూడా ముంబై మోడల్ గణపతి. మనకి గణపతి చూసుకున్నట్టయితే దాదాపు 12 feet అయితే ఉంది. మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఒక సింహం అయితే ఇచ్చినారు. అటు సైడ్ చూసుకున్నట్టయితే ఇంకొక సింహం అయితే ఇచ్చినారు. మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే గణపతి వచ్చేసి సింహం మీద చేసినట్టు ఇచ్చినారు. దీనికి కూడా కలరింగ్ మొత్తం జ్యువెలరీ వర్క్ కొందన వర్క్ అయితే అయిపోయింది. గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక మోడల్ అయితే ఉంది. ఈ గణపతి చూసుకున్నట్టయితే మనకైతే గద్ద మీద అయితే నిలబడుకో ఉన్నాడు. ఈ గణపతి హైట్ చూసుకున్నట్టయితే దాదాపు 13 feet అయితే ఉంది. మనకి గణపతి వచ్చేసి 6 చేతులతో మనకైతే దర్శనం అయితే ఇస్తున్నారు. మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకైతే సోలం అయితే ఇచ్చినారు. అటు సైడ్ చూసుకున్నట్టయితే మనకైతే వడ్లు అయితే ఇచ్చినారు. మనకి ఈ చేతిలో చూసుకున్నట్టయితే లాస్ట్ చేతిలో అయితే మనకైతే గద అయితే వస్తుందంటే ఇంకా అన్న వాళ్ళు అయితే ఫిక్స్ అయితే చేయలేదు. ఈ గణపతి అయితే ఆల్మోస్ట్ అయితే జ్యువెలరీ వర్క్ మొత్తం కొందన వరకు అయితే అయిపోయింది. మనమైతే ఇప్పుడైతే నెక్స్ట్ షెడ్కి అయితే పోదాం. మేము రెడీ చేసిన గణపతి వచ్చేసి నడుస్తుంది, మాట్లాడేదాన్ని అయితే చేస్తుంది. ఇప్పుడైతే చెంకి వర్క్ అయితే కంప్లీట్ అయితే చేస్తున్నాం. మీకైతే చూపిస్తాను క్లియర్గా. చెంకి వర్క్ అయితే ఇప్పుడే అయితే రెడీ అయితే చేస్తున్నాము. ఇంకా తొన్నము ఇంకా ఫిక్స్ అయితే చేయాల్సింది. చెవులు పెద్ద చెవులు పెట్టాలి. చూసుకున్నట్టయితే చిన్న గణపతులు అయితే ఉన్నాయి. ఈ గణపతులన్నీ బుకింగ్ అయితే అయిపోయాయి. సగం అయితే బుకింగ్ అయిపోయి కలరింగ్ కూడా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఇంకా మనకి చెమికి వర్క్ అయితే ఉంది. ఇచ్చేటంత అన్ని 50 మాల్స్ అయితే ఉన్నాయి. అన్న వాళ్ళని అయితే అడుగుదాం అసలు ఎట్లా తయారు చేస్తారు అన్న. అసలు ఇది ఎట్లా వర్క్? ఇదైతే టెంకాయ పీసు కోకోనట్ మామూలు మిషన్ రన్నింగ్ ఉంటే అరగంట లేస్తే బేల్ అయిపోద్ది. అసలు ఏమేమి మిక్స్ చేస్తారు? టెంకాయ పీసు పిఓపి మిక్స్ చేసి ఇంకా మనం బాడీ మనం రెడీ చేసుకోవాలి బొమ్మని.
అసలు ఎన్ని రోజులు పట్టుద్ది మీరు ఈ మోడల్ అయితే మాత్రం 7 days పడుతుంది. 7 days ముంబై మోడల్ టైప్ అయితే మామూలు అయితే 1 day లో 5 pieces తీస్తాం. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది కదా, వర్క్ అంతా అయిపోయింది. ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి కదా మనకి బ్యాక్గ్రౌండ్ హోల్స్ అయితే అన్న వాళ్ళు అయితే రెడీ అయితే చేస్తున్నారు. మిషన్ లేక అన్న వాళ్ళు అయితే చేతి అయితే రెడీ అయితే చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఇదంతా విడివిడిగా తీసుకొని అయితే అన్న వాళ్ళు ఇంకా పిఓపి అండ్ ఇంకా వాటర్ అయితే మిక్స్ చేసి అయితే మనకైతే పీఠంగా అయితే ఫిక్స్ అయితే చేస్తారు. మీకైతే అన్న వాళ్ళు ఫిక్స్ చేసింది రెడీ చేసింది అయితే చూపిస్తాను. సరే గాయస్, ఇక్కడ చూసుకున్నట్టయితే అన్న వాళ్ళు అయితే ఇలా ఫిక్స్ చేసి మనకి పిఓపి అండ్ ఈ టెంకాయ చెట్టు పీస్ అయితే మనకైతే ఇలా చేసి ఇలా అయితే మనకైతే ఫిక్స్ అయితే చేసి మనకి ఎండిపోయినాకైతే మనకైతే అలా అయితే లాస్ట్ ఫైనల్ అయితే అలా అయితే వస్తుంది మనకి. ఇప్పుడైతే ఇదైతే రెడీ అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే అన్న వాళ్ళు అయితే ఫిక్స్ అయితే చేస్తున్నారు. ఒకసారి చూద్దాం అసలు ఎలా ఫిక్స్ చేస్తారు, అసలు ఏంటి అని. ఫస్ట్ మనకి ముందుగా అయితే మనకైతే స్క్వేర్ షేప్ లో అయితే అన్న వాళ్ళు అయితే రెడీ అయితే చేసుకున్నారు. మనకి అలా ఎండిపోయినాకైతే అలా అయితే మనకైతే ఫస్ట్ ఫిక్స్ అయితే చేసి గైస్ ఈ గణపతి మనం అయితే లాస్ట్ వీడియోలో అయితే మీకైతే చూపించేసాను. ఇప్పుడు నార్మల్గా అయితే చూపిస్తున్నాను. మనకైతే లాస్ట్ టైం వీడియోలో కలరింగ్ అవనే బొమ్మలు అయితే ఇప్పుడైతే మనకైతే అన్న వాళ్ళు అయితే కలరింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మీకైతే ఆ గణపతిలో అయితే చూపిస్తాను, ఎలానో కామెంట్ అయితే చేసేయండి. గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే అన్న వాళ్ళు అయితే మనకైతే టెంకాయ పీస్ అయితే మనకైతే విడివిగా అయితే చేస్తున్నారు. ఈ టెంకాయ పీస్ అంతా మనకైతే గణపతికి అయితే పెడతారంట. ఇంకా పీఠానికి మొత్తానికి అయితే పెడుతున్నారు, రెడీ అయితే చేస్తున్నారు. గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే అన్న వాళ్ళు అయితే రెడీ అయితే చేస్తున్నారు, మనకి ఫిక్స్ అయితే చేస్తున్నారు. ముందుగా అన్న వాళ్ళు మనకి టెంకాయ పీస్ అయితే తీసుకొని మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే ముంచుతున్నారు, బాగా మిక్స్ అయ్యేటట్టు. ముంచినాక తర్వాత అయితే మనకైతే ఫిక్స్ అయితే చేస్తున్నారు. మనకి అన్ని అంటే మనకి పీస్ గా తీసుకొని అయితే అన్న వాళ్ళు అయితే అన్ని ఫిక్స్ అయితే చేస్తున్నారు. బోర్డర్స్ లో సైడ్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ మొత్తం అయితే మనకైతే అన్న వాళ్ళు అయితే అంటిస్తున్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో. ఇది ఎంతసేపు పట్టుద్ది అన్న ఇది చేయడానికి? 15 నిమిషాలు ఆరిపోతుంది, డ్రై అయిపోతుంది. 15 minutes అయిపోతుంది. ఇదైతే మనకి అన్న వాళ్ళు ఫిక్స్ చేసిన ఒక 15 minutes కి అయితే డ్రై అయితే అయిపోతుందంట. అన్న వాళ్ళైతే ఫిక్స్ అయితే చేస్తున్నారు. మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసుకొని బ్యాక్ సైడ్ అంతా ఈ అన్నయ్య అయితే మనకైతే అన్ని ఫిక్స్ చేస్తున్నారు. పైన కాల్చి ఇంకా మనకి పైన చూసుకున్నట్టయితే కాల్స్తారంట. దీనికి ఫిక్స్ అయితే చేస్తున్నారు. ఇలా అన్ని గణపతులకి అయితే మనకైతే అన్న వాళ్ళు అయితే ఇలా అయితే రెడీ అయితే చేస్తారంట. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ అన్ని గణపతులకి అయితే అన్న వాళ్ళు అయితే టెంకాయ పీస్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే అన్ని ఫిక్స్ అయితే చేస్తారు. ఇంకా కొన్ని గణపతులకి అయితే ఇంకా మిగిలి ఉన్నాయి, వాటిలో కూడా ఫిక్స్ అయితే చేస్తారు.